వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఓకే, బోడుపల్లికి వచ్చాం కాబట్టి క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, మీకు కోపం వచ్చిందని మీ ఆయన ఎలా గుర్తుపడతాడు? మా ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు ప్రశాంతంగా ఉన్నదంటే అర్థమైతది ఏదో పెద్ద తుఫాన్ వచ్చి టైం వచ్చింది అని. అప్పుడు మీ ఆయనకు అర్థమైపోతుందా? అర్థమైపోతాడు. అప్పుడు ఆయన వచ్చి నిన్ను అడుగుతాడా, లేకపోతే నువ్వే పోయి చెప్తావా నా కోపం ఉంది అని? లేదు, మా ఆయనకి అర్థమయ్యి మా ఆయన కూడా పక్కకి జరుగుతాడు. పక్కకి జరుగుతాడా? పక్క గల్లీలో బార్కి పోతాడా? బారుకు పోడు, అలవాటు లేదు. అలవాటు లేదా? లేదు. నేను మొన్న మీ ఆయనతో కూర్చున్నా, నీకేం తెలుసు? సో మా ఆయనకి నేను కోపంగా ఉన్నాను ఎలా తెలుసానంటే, ఇంట్లోకి రాగానే డోర్ గట్టిగా వేస్తాను అనమాట. ఆ డోర్ సౌండ్ కి అర్థమైపోతుంది. ఇప్పటికీ మా డోర్ ఊగుతూనే ఉంటది అనమాట. అది మీ ఇంట్లో అన్ని డోర్లు లూజ్ ఉంటాయి కదా? లేదు లేదు, బెడ్రూమ్ డోర్. ఓహో, బెడ్రూమ్ డోర్ మాత్రం గట్టిగా వేస్తే అప్పుడు అర్థమైపోతుంది. అప్పుడు మీ ఆయన వచ్చి అడుగుతాడా, లేకపోతే నువ్వే చెప్తావా దేనికి వచ్చింది కోపం? ఇంకా డోర్ పగిలితే అర్థమైపోయినట్లే కదా, మనం చెప్పవసరం లేదు కదా. ఆయన తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఆయన సారీ చెప్పాల్సిందే. పాపం మగాల బతు. నార్మల్ గా ఒక్కసారి పిలిస్తే పలుకుతాం. జ్యోతిక అంటే 2-3 సార్లు పిలిచినా, 4 సార్లు పిలిచినా, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పిలిచినా పలకలేదు అని అంటే అర్థమైపోతుంది. ఒక్కసారి షాపింగ్ కి వెళ్దామా అంటే అనుకుంటూ వస్తాం. మీ పేరు పిలిచిన 5 సార్లు పిలిస్తే పలకకపోతే షాపింగ్ అని అలా అప్పుడు టింగ్ 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 టింగ్. మా ఆయనకు నా మీద కోపం ఎలా వస్తుంది అంటే, మూవీకి తీసుకెళ్లారు. సో ఆటోమేటిక్ గా నా మొబైల్ ఇసిరేస్తా. మొబైల్ పని చేయట్లే, మూవీకి తీసుకెళ్ళాలి అడుగుతా. ఓకే సారీ, మూవీకి ఖచ్చితంగా తీసుకెళ్తారు. నైట్ అయినా ఇంకా ఆల్రెడీ మొబైల్ ఇరిగిపోయింటది. పాపం మొబైల్ ఎందుకమ్మా పలగొట్టేది? దాంట్లోనే సినిమా పెట్టుకొని చూడొచ్చు కదా. ఎంతసేపు రిపేర్ కి అయిపోద్ది కదా, నెక్స్ట్ డే రిపేర్ కి అయిపోతుంది. కానీ మీ ఆయన పడే మనోబాధన, ఆ బాధ ఎవరికి అర్థం కాదు. చెప్పండి అమ్మా. మా ఆయనకి ఒకవేళ బాగా కోపం వచ్చింది అనుకోండి, ఇంట్లోకి రాగానే అన్ని బాసనలు అన్ని తీసి ఎత్తేస్తా ఉంటే అర్థమైపోతుంది, అమ్మో ఇవాళ మా వైఫ్ బాగా కోపంగా ఉంది, నేను బయటికి వెళ్ళడమే బెటర్ అని వెళ్ళి బార్లో కూర్చుంటా. అందుకే మాకు ప్రశాంతత ఇచ్చేది మాకు ఒక బారు, గల్లీకి ఒక బార్. ఎందుకు నిగనిగలాడుతుంది అంటే, ఇగో మీలాంటి పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ బార్లో అరే వరల్డ్ కప్ తీసుకురారా. ఫస్ట్ మాత్రం మొగుడు కోపం వచ్చింది అని ఎట్లా తెలుస్తుంది అంటే, ఒకసారి పిలిచినప్పుడు పలకదు, రెండోసారి పిలిచినప్పుడు పలకదు, మూడోసారి పిలిచినప్పుడు కూడా పలకకపోతే అప్పుడు అర్థమవుతుంది, దడ 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 స్టార్ట్ అవుతుంది హస్బెండ్ కి. ఎస్, దట్ ఈస్ ట్రూ. మా ఇంట్లో కూడా అదే జరుగుతుంది. రామ్మా. ఫస్ట్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్. ఏంటండి బాబు అలా కలకల్లాడిపోతున్నారు, ఏంటి సంగతి? అంటే మా ఆయన రాత్రి నా కళ్ళు వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. రాత్రి కళ్ళు వచ్చి చెప్పాడా? పాపం నిజం చెప్పట్లేదేమో అని. ఏదో రోజు నీ కళ నెరవేరుతుందమ్మా. అక్క అక్కో అక్క ఏడికెళ్ళా? ఎనికిరా. ఫస్ట్ అత్తన్నే పలకరించావు కదా, నన్నేం పట్టించుకోవట్లేవు కదా. ఏమో అక్క అని పలకరించిందా? నా షోలో నేను పలకరించలేదని నువ్వు వాకౌట్ చేస్తున్నావా? నో, నెవర్. ఇప్పుడు చూడు, ఏమండి బాగున్నారా? ఏమండి పొద్దున్న తిన్నారా? ఏమండి మధ్యాహ్నం వంట చేసారా? ఏమండి రాత్రి టైంకి నిద్రపోతున్నారా? ఏమండి హాస్పిటల్కి వెళ్ళారా? ఏం వద్దులేయండి మాకు. ఎందుకు? నువ్వు ఎటకారంగా పలకరిస్తున్నావు నన్ను. కాకపోతే ఎన్టీఆర్ గారు డాన్స్ చేసి పలకరించాలా? ఓ పలకరించలేదని వాకౌట్ చేస్తున్నావు మళ్ళా. ఏ రవి చూసేసా. ఏంటమ్మా అది? నేను రవిని దగ్గర నుంచి చూసానని చెప్తున్నాను. అలా చెప్పు, క్లారిటీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను కూడా మిమ్మల్ని చూసానమ్మా, చాలా అందంగా ఉన్నారు. ఏంటమ్మా ఆర్తిస్తున్నావు? దృష్టి తీస్తున్నా రవి. దిష్టి తీస్తున్నావా? నాకు దిష్టి తీస్తుడు ఎందుకు? అటు ఇటు షోలో వెళ్ళి వస్తా ఉంటావు, ఏదేదో చేసి వస్తావు కదా. ఏదేదో చేసి కాదు,
షూటింగ్ అదే షోకి వెళ్తావు కదా అక్కడిక్కడ వాళ్ళు చూస్తారని దృష్టి తీస్తున్నా. దిష్టి తీస్తున్నావా? మాయమ్మే నాకు ఎవడు బెటర్ లేండి, మీరు ఉన్నారు కదా డిస్ట్రిక్ట్ అంటే మీరు ఉన్నారు కదా జాగ్రత్తగా చూసుకోవడానికి. ఓకే డోర్ కొట్టినావమ్మా. అమ్మా బాగున్నావా? బాగున్నానండి. డ్రెస్ చాలా బాగుందండి బాబు. మీ అమ్మ నీకు చాలా వసపోసినట్టుంది చిన్నప్పుడు. అది అయ్యా మీకే తెలుసు. బాగా నసపెడుతుంటేను. నస పెడుతున్నానా? అది లేదు లేదు, అందరిని బాగా పలకరిస్తున్నారు కదా. దీన్ని టాలెంట్ అంటారండి, ఓకే. మాట్లాడాల్సి వస్తుంది. బాగున్నారా? మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? ఎందుకండి బాబు? మా ఆయనకి కొంచెం ఏమైనా బీరువా తీసుకొని రమ్మని చెప్దామని. మీ ఆయనకి బీరువా ఎందుకు? బీరువా ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు నువ్వు పంచులు వేస్తావు కదా, పంచులను పెట్టాలంటే బీరువా కావాలి కదా. పంచులు తీసుకెళ్లి బీరువాలో పెడతావా? నిన్న బీరువాలో పెట్టి తాళం వేయాలి నేను. For the first time we are playing this intellectual game. This is called yes or no game. 5 స్టేట్మెంట్లు ఉన్నాయి నా దగ్గర. 5 స్టేట్మెంట్లకి yes అని నమ్మితే yes and no అనుకుంటే no. ఎదురుగా ఉన్నాయి, వెళ్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఇలా తీయంగానే ఈ స్టేట్మెంట్ కి సంబంధించి ట్రూత్ ఆర్ ఫాల్ట్, అది నిజమా రాంగా అనే దానికి ఫస్ట్ మీ ఇద్దరు వెళ్తారు. సెకండ్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మీలో ఎవరన్నా వెళ్ళొచ్చు, ఒక్కరే టీంలోకి వెళ్ళి ఒక్కరే బయలుదేరాలి. ఓకేనా? అక్కడ ఎస్ ఆర్ నో చూసేసి మెల్లగా వచ్చి ఇక్కడ అతకబెట్టాలి. దాని తర్వాత రైట్ ఎవరిదో రాంగ్ ఎవరిదో చూద్దాం. అవుట్ ఆఫ్ 5 పాయింట్స్ ఎవరికైతే ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళు విన్. ఫస్ట్ స్టేట్మెంట్, రెడీగా ఉండండి. మన శరీరంలోని ఎముకలు స్టీల్ కంటే బలంగా ఉంటాయి. ఈ స్టేట్మెంట్ అవును అనంటే ఎస్, నో నమ్మను అంటే నో. 3, 2, 1 గో. మన శరీరంలోని ఎముకలు స్టీల్ కంటే బలంగా ఉంటాయి. కాదా? స్టీల్ కంటే బలంగా ఉంటాయి మన బోన్స్. సో యు బిలీవ్ ఇట్ ఇస్ ఎస్, ఎముకల కంటే. మీరండి? మన సర్జరీస్ కి వాటికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో దానికి అలా అని నేను ఇక్కడ ఎంతమంది వీళ్ళు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అంటారు చేయొద్దండి. వీళ్ళందరినీ ఎల్కేజీలో పడారు. ఎంతమంది నో అంటారు? ఎంతమంది నో? మిమ్మల్ని అందరినీ నర్సరీ నుంచి పంపించాలి. ది రైట్ ఆన్సర్ ఇస్ yes. మన శరీరంలోని ఎముకలు స్టీల్ కంటే బలంగా ఉంటాయి. ది రైట్ ఆన్సర్ ఇస్ yes. బట్ 1 పాయింట్. గ్రేట్ స్టార్ట్. సెకండ్ క్వశ్చన్, రెడీగా ఉండండి. ఎక్కువగా గడ్డం పెంచిన మగవారిపై ఒక దేశం ట్యాక్స్ వేసింది. ఎస్ ఆర్ నో గో. ఎక్కువగా గడ్డం పెంచిన మగవారిపై ఒక దేశం ట్యాక్స్ వేసింది. ఫ్రాన్స్. ఎందుకు? ఎనీవన్? యా, ఫేస్ కనిపించదు కదా, గడ్డమే ఉంటది కదా, అందుకని. ఫేస్ క్లియర్ గా కనిపించట్లేదని ట్యాక్స్ వేసారా? ఎంతమంది ఈ స్టేట్మెంట్ వీళ్ళు పెట్టింది రైట్ అనుకుంటున్నారు చేయొద్దండి. ఎవరు నో అంటారు చేయొద్దండి. ఓ, ఇంత క్వశ్చన్ కి భయం అయిపోయిందా ఇప్పుడు? అండ్ ది ఆన్సర్ ఇస్ yes. All right, third question. మన జీవితంలో 40 ఏళ్ళు నిద్రలోనే గడిపేస్తాం. ఎస్ ఆర్ నో గో. మన ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం. యావరేజ్ లైఫ్ మోర్ దెన్ 50% మనం నిద్రలో గడుపుతామా? 12 అవర్స్ పడుకుంటామా? అది కూడా మొత్తం 8 hours. 7 to 8 మాక్సిమం. మేము 100 years అనుకున్నాం, అందుకే అట్లా. అందుకే యావరేజ్ ఇండియన్ అన్న. ఎంతమంది నో అంటారు చేయొద్దండి. నో అని చాలా మంది ఎత్తారు. ఎస్ అని ఎంతమంది ఎత్తుతున్నారు? మీరందరూ మళ్ళీ నర్సరీకి వెళ్ళాలి. ది ఆన్సర్ ఇస్ నో. 40 years మనం నిద్రలో ఉంటాం. 20 to 25 years ఉంటామంట నిద్రలో. ఆల్రైట్, సో ఈ పాయింట్ దొబ్బింది. అండ్ ఎవరెవరైతే నో అని చెప్పారో కంగ్రాచులేషన్, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ నంబర్ 4, 2 ఇద్దరికి ఇప్పటి వరకు. భయంతో మన శరీర
ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరిగిపోతుంది. ఎవరన్నా వెళ్ళొచ్చు, ఒక్కడే వెళ్ళాలి. ఓకే, భయంతో మన బాడీ టెంపరేచర్ 2 డిగ్రీస్ పెరుగుతుంది. అంటే జ్వరం వస్తుంది భయంతోని. వస్తుందండి. వస్తుంది ఫర్ షూర్. షూర్. మీ ముగ్గురికి వచ్చింది 2 డిగ్రీలకు వచ్చింది. భయంతో మన శరీర ఉష్ణోగ్రత 2 డిగ్రీలు పెరుగుతుంది. నో. ఎందుకు నో అంటే పెరిగితే ఎంత పెరుగుతుంది, ఎందుకు నో అంటే మనకి చలి అవుతుంది తప్ప వేడిగా అవ్వం కదా. ఎక్కువ భయం, ఏదైనా చూడకూడదు వినకూడదు సడన్ గా వింటే మన కాలు చేతులు చల్లగా అయిపోతాయి కానీ జ్వరం రాదు. అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. బాడీ చల్లబడి చెమటలు పడతాయి, షివరింగ్ వస్తుంది, కోల్డ్ అవుతుంది బాడీ, బ్లడ్ స్క్వీజెస్ అంటారు, లోపల బ్లడ్ థిక్ అవుతుంది మనం భయంతో. టెంపరేచర్ పెరగదు కానీ కొంచెం లో అవుతుంది, అది కూడా మరీ ఎక్కువ కాదులే. 2 degrees ఇస్ టూ హై. కాబట్టి యు ఆర్ లీడింగ్. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఇది రైట్ చెప్తే మీరు గేమ్ లో ఉంటారు, లేకపోతే వాళ్ళదే. ఆలోచించుకొని వెళ్ళండి. లాస్ట్ క్వశ్చన్. కాటుక వేసుకొని నిద్రపోతే కళ్ళు కనడం తక్కువ అవుతాయి. yes or no? 3, 2, 1 go. నో ఇద్దరు నో. అంటే కాటుకకి మన కళ్ళకి సంబంధమే లేదంటున్నారు మీరు. వై? వాట్ ఈస్ ది రీజన్? ఏమన్నా వై నో అంటే కంప్లీట్ ఫాల్స్ స్టేట్మెంటా లేకపోతే యూ హ్యావ్ ఎనీ బేసిస్ ఫర్ దట్? ఫాల్స్ స్టేట్మెంట్. ఫాల్స్ స్టేట్మెంట్. కాటుక అందం కోసము, మన తెలుగు వాళ్ళు కాటుక అందం కోసం, ఆడవారి కోసం, అది సింగారానికి, దానికి కళలకి ఏమి సంబంధం లేదు. కానీ అందంగా కనబడడానికి మేము అలంకరించుకునే ఒక టీచరా? లేదు. ఓకే. అండ్ కాటుకకి కళలకి సంబంధం లేదు, ఎవరు అడిగినా చెప్తారు. అండ్ నో ఇస్ ది రైట్ ఆన్సర్. సో మీకు ఇంతకు ముందు లీడ్ లో ఉండే 2 points అండ్ ఇప్పుడు 1 point యాడ్ అయింది. సో 3. అండ్ మీకు ఇంతకు ముందు 1 point ఉండే, ఇప్పుడు దీంతో 1 వచ్చింది. సో 2 లీడింగ్ వీళ్ళు ఉన్నారు. రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. 3,000 rupees to the winner. చెప్పడమ్మా. ఆ రవితో ఇబ్బంది పడుతున్నాం, ఈ రవితో సంతోషిస్తున్నాం. ఆ రవితో ఇబ్బంది పడుతున్నాం, ఈ రవితో సంతోషపడుతున్నారు అన్నారు. ఆ స్టేట్మెంట్ బాగా నచ్చింది నాకు. రండి. 4 గోల్డ్ బాక్సులు ఉన్నాయి, మీతోనే స్టార్ట్ చేస్తున్నాము. మీరు ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇందులో. అంటే ఈ బాక్స్ లో ముందు ఏముంటాయి చెప్తా. ఈ బాక్స్ లో ఒక బాక్స్ లో 500 రూపాయల కట్ట, 200 రూపాయల కట్ట, 100 రూపాయల కట్ట, కొత్తిమీర కట్ట. ఓకేనా? కొత్తిమీర కట్ట వచ్చిందంటే ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఉప్మాలు వేసుకోవాల్సిందే. 500 రూపాయల కట్ట వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఆ 500 రూపాయల కట్ట నేను తీసుకుంటా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతా. ఎలాంటి ప్రశ్న? మన తెలంగాణలో జిల్లాల పేర్లు చెప్పు అని అంట. ఫర్ ఎగ్జాంపుల్ అంటారా? ఫర్ ఎగ్జాంపుల్ అని అడగా. నువ్వు ఒక్కొక్క జిల్లాకి రైట్ ఆన్సర్ కి ఒక్కొక్క 500 ఇస్తా. అర్థమైందా? రెడీ? ఇప్పుడు ఆలోచించుకొని ఆ వెంకన్న స్వామిని గుర్తు చేసుకొని జై బజరంగ బలి అని చెప్పేసి మీ ఆయన ఒక్కసారి తలుచుకొని ఒక డబ్బా తెచ్చుకో. జై గోవింద. జై గోవింద. ఇదా? ఓకే. షోరా? పక్కా? కొత్తిమీర కట్ట అని కూడా చెప్పా. మేము ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తగ్గేదేలే. ఏడుకొండలవాడ వెంకటరమణ 500 రూపీస్ చెప్పా, జాగ్రత్తగా అని చెప్పా. కాదు, వస్తే కొత్తిమీర కట్ట రావాలి, లేదంటే డబ్బులు రావాలి, మళ్ళీ రాకూడదు. ఒరే 5 రూపాయలు తీసుకెళ్ళి కొత్తిమీర కట్ట తీసుకురాపో. ఇస్తానమ్మా. ఈ ఎపిసోడ్ ఎవరికి ఇస్తాయి? బయలుదేరి ఇప్పుడైతే. మీ ఆయన వెయిటింగ్ అని. అమ్మో. రెండో వారు ఎవరంటే ఎవరైతే ఇక్కడ నాకు అందంగా నవ్వుతూ ఉంటారో వాళ్ళని పిలిచేస్తాను. నవ్వండి ఒక్కసారి, అందంగా బ్యూటిఫుల్ గా నవ్వండి. ఆల్రెడీ మీరు అందంగా నవ్వుతున్నారు. అందులోకి వెళ్ళి గ్రీన్ సారీ మేడం వచ్చేయండి. మేడం మీ పేరు? దివ్య గారు. ఒక డబ్బా అయితే కొత్తిమీర కట్ట అని చెప్పా, వెళ్ళిపోయింది. ఇంకా 3 డబ్బాలు ఉన్నాయి. 500, 200, 100. జాగ్రత్తగా చూసి జై బజరంగ బలి. షో పక్కా. అండ్ మీరు గెలుచుకున్నామా 100 రూపాయల కట్ట వచ్చింది. దానికి సంబంధించి క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ ఏంటంటే జంతువుల పేర్లు చెప్పండి, కానీ ఆ జంతువుల కొమ్ములు ఉండాలి. బర్రె. ఫస్ట్ బర్రె గుర్తొచ్చింది. హౌ స్వీట్. ఆవు, జింక. సైరన్ వచ్చే వరకే నీకు టైం.
దున్నపోతు. ఓకే, అన్ని నన్ను చూసుకుంటూనే అంటుంది మళ్ళా. 5 4 3 2 టైమ్ అప్. కొమ్ములు ఉన్న జంతువులు తెలియదా? అయ్యయ్యో. సో మీరు గెలుచుకున్న అమౌంట్ ఇస్ 400. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఐ లవ్ దిస్ సారీ అండి. లోపలికి రండి మేడం. మీ పేరు? రూపశ్రీ. రూపశ్రీ గారు, బ్యూటిఫుల్ సారీ అండి. థ్యాంక్ యూ. మ్యారేజ్ యానివర్సరీ గిఫ్టా లేకపోతే మీరే కొనుక్కున్నారా? మా బ్రదర్ రక్షాబంధన్ కి ఇచ్చాడు. వెరీ స్వీట్. ఓకే, 200 ఉంది, ఒకటి 500 ఉంది. అయితే మీరు ఒకటి తీసుకున్నప్పుడు ఇంకోటి తీసుకోవడానికి కూడా ఉన్నారు కదా ఒకరు. రెడ్ మేడం, మీరు రండి, ముందుకు రండి. మీ పేరు మేడం? రమ్య. రమ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఒక డబ్బాల 500, ఇంకో డబ్బాల 200. ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం. నేను 3 2 1 గో అంటాను, అప్పుడు తీసేసుకోవాలి. 3 2 1 గో. ఓకే, ఫస్ట్ మీతో రాదు. ఓకే రమ్య గారు, మీరు గెలుచుకున్నామా 500 రూపీస్ అండ్ మీరు గెలుచుకున్నది 200. సో 200 నేను తీసుకుంటున్నా. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. క్వశ్చన్, ప్రతి రైట్ ఆన్సర్ కి ఈచ్ 200. తిరుమలలో 7 కొండల పేర్లు. శేషాద్రి, గరుడాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, అంజనాద్రి. తిరుమలలో కొండల పేర్లు తెలీదా? వెంకటాద్రి, నారాయణాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నీలాద్రి, వృషభాద్రి, అంజనాద్రి. సో టోటల్ గా చాలా ఈజీ అండి. ఆల్మోస్ట్ ఒక 1400 రూపీస్ గెలిచిపోతారేమో అని అనుకున్నాను. బట్ యా, యు విన్ 600 రూపీస్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. రమ్య గారు, ఆల్ ది వెరీ బెస్ట్. 500 కాబట్టి వీళ్ళ అడిగిన ప్రశ్నల కంటే డబుల్ కష్టంగా ఉంటది. 500 ఇచ్చేస్తున్నా కాబట్టి. ఓకే, క్వశ్చన్. లెటర్ ఏ, ఏబిసిడిలో ఏ తో ఎండ్ అయ్యే ఇండియన్ స్టేట్స్, రాష్ట్రాలు. ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియానా? ఇండియాలో స్టేట్, రాష్ట్రాలు. హర్ హర్ మహాదేవ, హర్ హర్ మహాదేవ. గోవా. గోవా. దాని పక్కనే ఉన్న స్టేట్లు 2 ఉంటాయి చూడండి, పక్కన పక్కనే ఉంటాయి. ఒకటి కింద, ఒకటి దానికి. కేరళ. కేరళ. అమ్మ కేరళ బజర్ కంటే ముందు చెప్పి 1000 రూపాయలు. కంగ్రాచులేషన్స్ అమ్మా. అమ్మ కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, ఒరిస్సా. థ్యాంక్ యూ అమ్మా. 1000 రూపాయలమ్మా. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరైతే యాక్టివ్ గా ఉన్నారో ఉన్న చోటే డాన్స్ చేయండి. బాగా డాన్స్ చేస్తే నేను లోపలికి పిలిచేస్తా. ఎస్కొరా సాంబా మ్యూజిక్. ఏమేంటంటే అలా ట్రైన్ ఆట, రింగులు పెట్టేసాము ఈ మధ్యలో. మీరు ఒక రింగ్ తీసుకుంటారు, నడిపించుకుంటూ రౌండ్ గా తిరుగుతారు. సెకండ్ రౌండ్ వేసే ముందు మీతో పాటు మిగతా ముగ్గురు కూడా ఈ రింగులు కలెక్ట్ చేసుకుంటారు. ఆ లైన్ దగ్గరికి వెళ్ళి ఆగుతారు. అక్కడికి వెళ్ళేసి ఆ పోల్స్ వంకర్ తింకర్ ఉన్నాయి కదా, మేమే డిఫరెంట్ గా ఉంటుందని అట్లా వంకర్ తింకర్ ప్లాన్ చేసాం. దాని మీద వేయాలన్నమాట. ఎవరైతే ఎక్కువ రింగ్స్, వీళ్ళు ఆడిన తర్వాత మీరు ఆడతారు. ఎవరైతే ఎక్కువ రింగ్స్ వేస్తారో వాళ్ళే గెలుస్తారు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్. 3 2 1 గో.
3, 2, 1. ఒకటి మీరు లైన్ దాటి లాస్ట్ మేడం లైన్ దాటి వేసింది అది తీసేస్తుంది. మీ స్కోర్ 4. మీ టార్గెట్ ఇస్ 5, 3, 2, 1 గో. This engine very slow engine. ఓకే, 2 వేసారు కాబట్టి రౌండ్ విన్నర్. 4,000 rupees to the winner. చూసారు కదా బోర్డు పళ్ళు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. దెన్ కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ సీయింగ్. ఆడవాళ్ళు మీకు